తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజౌరిలో నది ఉప్పొంగింది. వరదల్లో బాలుడు చిక్కుకున్నాడు. వెంటనే రంగంలోకి సైన్యం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. తాడులు, లైఫ్ జాకెట్లతో రెస్క్యూ ఆపరేషన్ చేశారు. ఆ బాలుడిని విజయవంతంగా సైన్యం రక్షించింది కూడా. హెలికాప్టర్లో బాలుడిని తర్వాత గ్రామస్తులకు అప్పగించిన పరిస్థితి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఒక బాలుడు ఉధృతంగా పక్క నది ప్రవహిస్తోంది. అటువైపుగా చిక్కుకుపోయాడు. ఇటు రాలేని పరిస్థితి. అంత ఉధృతంగా వరద ప్రవహిస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి ప్రవహిస్తున్న నదిలో ఓ మైనర్ బాలుడు చిక్కుకుపోయాడు. ఆ బాలుని రక్షించడానికి భారత సైన్యం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం రంగంలోకి దిగాయి. స్థానిక పోలీసులు కూడా కలిసి ఒక హెలికాప్టర్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఆ బాలుని విజయవంతంగా కాపాడిన పరిస్థితి. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఒక్కసారి స్పష్టంగా ఆ విజువల్స్ మీరు గమనిస్తే పెద్ద ఎత్తున వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ ఫ్లోటింగ్ చూడండి. వరద ఎంత స్థాయిలో, ఎంత భయంకరంగా ప్రవహిస్తుందో. అందులో కాలు పెడితే చాలు కిలోమీటర్లు కొట్టుకుపోవాల్సిందే, అంత ఉధృతంగా ప్రవహిస్తుంది. అటువైపు చిక్కుకున్నటువంటి ఆ బాలుని రక్షించడానికి ఇక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, భారత సైన్యం కావచ్చు, ఎలాంటి ప్రయత్నం చేస్తుందో విజువల్స్లో మీరు చూస్తున్నారు. గన్ షాట్ చేశారు. తాడుతో అట్లా షాట్ చేయటం వల్ల ఒక్కసారిగా అటువైపుకి వెళ్ళిపోయింది తాడు. అటువైపుకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత లాగే ప్రయత్నం చేశారు. రెస్క్యూ ప్రయత్నం జరిగింది. ఒక బాలుడు అటు పక్కన చిక్కుకుపోతే ఆ బాలుడిని కాపాడటం కోసం ఏకంగా భారత సైన్యం ఒక ప్రయోగం చేసింది. అక్కడ తాడుని ఇటువైపు నుంచి అటుకి గన్ షాట్తో పంపించారు. తర్వాత బాలుడికి ఆ తాడుని కట్టి మళ్ళీ ఒకవేళ అతను జారిపోయి వెళ్ళిపోతే కనుక మళ్ళీ కిందకి కొట్టుకుపోకుండా ఉండేందుకు ఆ తాడు సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి. భారత సైన్యం అలాగే అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు మళ్ళీ హెలికాప్టర్ సాయంతో కూడా ఆ బాలుని కాపాడినటువంటి పరిస్థితి విజువల్స్లో చాలా స్పష్టంగా మీరు చూస్తూ ఉన్నారు. రాజౌరిలో వరద నీటి ప్రవాహం ఊహించని విధంగా పెరుగుతూ పోతుంది. ఒక బాలుడు నది మధ్యలో చిక్కుకుపోయిన పరిస్థితి. ఒక్కసారిగా నీటి మట్టం వేగంగా పెరిగిపోయింది. పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ప్రమాదకరంగా ఉంది. బాలుడి ప్రాణానికి ముప్పు పొంచి ఉందని గ్రహించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ పరిస్థితిని అంచనా వేసిన రెస్క్యూ బృందాలు బాలుని సురక్షితంగా ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి. వీడియోలో మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది వరదకు ఇరువైపు కూడా తాడులను విసిరేసినట్టుగా కనిపిస్తోంది. ఆ తాడుని నీటి ప్రవాహానికి పైన పెట్టి నీటిలో కొట్టుకుపోతున్న ఆ బాలుడు ఆ తాడును పట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత హెలికాప్టర్ సాయంతో కూడా అక్కడ రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి విజువల్స్లో మీరు చూస్తూ ఉన్నారు స్పష్టంగా. అక్కడ వరద ఉధృతి, నది ఉప్పొంగి ఏ విధంగా ప్రవహిస్తుందో మీరు చూస్తున్నారు. ఆ బాలుని సురక్షితంగా రక్షించారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే గ్రామస్తులందరూ కూడా వెంటనే అధికారులకు చెప్పారు. ఒక బాలుడు అక్కడ వరద నీటిలో చిక్కున్నాడు. వరద ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ఆ వరద ప్రవాహానికి అటు ఒడ్డున అతను నిలబడి ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈ వరద ఉధృతి అంతకంత పెరుగుతుంది. అతన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని కాపాడటానికి అటువైపుకి వెళ్లాల్సిందే. అటువైపు వెళ్ళాలంటే ఈ వరద ఉధృతిలో మా వల్ల కాదు, మేము అతన్ని కాపాడలేము. అతను ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ అతను ఒంటరిగా నిలబడి వెయిట్ చేస్తూ ఉన్నాడు, అతన్ని కాపాడండి అంటూ ఆ గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడ సైన్యానికి కూడా సమాచారం వెళ్ళింది. వెంటనే హెలికాప్టర్తో అక్కడికి వచ్చారు. తర్వాత తాడు సాయంతో అటువైపు అంటే రెండు సేఫ్ సైడ్గా ప్రయత్నాలు కూడా చేశారండి. ఎందుకంటే అక్కడ హెలికాప్టరు రాక మునుపు పరిస్థితి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పెద్ద ఎత్తున వరద ఫ్లోటింగ్ అనేది కనిపిస్తోంది. వరద కొన్ని కిలోమీటర్ల దూరం వరకు అందులో వెళ్తే కనుక కొట్టుకుపోయే ప్రమాదకర స్థాయిలో వరద ప్రవాహం కనిపిస్తోంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ రాకముందు ఆ తాడు సాయంతో తాడు కట్టి అతన్ని లాగుదామని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఈ వరద ఉధృతి మాత్రం చాలా దారుణంగా ఉంది, చాలా ప్రమాదకరంగా ఉంది. అతనికి తాడు కట్టేసి ఆ వరదలో వదిలినా సరే ఇటువైపు తాడు లాగే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక్కసారిగా ఆ వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. గంటకు మరింత వేగంగా, మరింత ప్రమాదకరంగా, మరింత అక్కడ వేగంగా అక్కడ వరద నీరు ప్రవహిస్తుంది. మీరు చూడొచ్చు. కాలు పెట్టామా
కొన్ని కిలోమీటర్లు ఆ వరద నీటిలో కొట్టుకుపోవటమే. ఆ ప్రమాదాన్ని గ్రహించారు కాబట్టి, ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉందో చూశారు కాబట్టి వెంటనే హెలికాప్టర్ను కూడా రంగంలోకి దించారు. హెలికాప్టర్ సాయంతో తర్వాత ఆ బాలుడిని కాపాడుతున్నటువంటి దృశ్యం కూడా మీరు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇటువైపు ఒక్కసారి చూస్తే ఆ వరద ఎంత వేగంగా, ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గత కొన్ని రోజులుగా ఇటు జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, నార్త్ ఇండియాలో పూర్తిగా వర్ష బీభత్సమే కనిపిస్తోంది. ఈ వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు అన్నీ కూడా వరద నీరు చాలా భయంకరమైనటువంటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. సో వెంటనే ఆ బాలుడిని హెలికాప్టర్ సాయంతో రక్షించినటువంటి పరిస్థితి ఉంది. హెలికాప్టర్ సాయంతో మళ్ళీ ఇటు ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి దృశ్యం మీరు చాలా స్పష్టంగా విజువల్స్లో చూస్తూ ఉన్నారు. అంతకుముందు హెలికాప్టర్ రాకముందు తాడు సాయంతో లాగుదాం, తాడు అతనికి చాలా గట్టిగా కడితే కనుక ఆ తాడు సాయంతో ఆ వరద నీటిలో అతన్ని వదిలేసినా సరే మెల్లమెల్లగా మనం లాగొచ్చు. కానీ ఒకవేళ ఆ తాడు తెగిపోతే అతను నడుముకు కట్టినటువంటి ఆ తాడు మళ్ళీ ఏ కారణం చేతనైనా కొంచెం వదులుగా ఉండటము, లేకపోతే ఈ వరద ప్రవాహం అంతంత వేగంగా రావటము, ఒకవేళ మనం కాపాడలేని పరిస్థితి ఉంటే ఆ తాడుతో సహా అతను కొట్టుకుపోతే, ఎందుకంటే అంత వేగంగా అంత బలంగా ఆ వరద ప్రవాహం ఉంది, అతను కొట్టుకుపోతే చూస్తూ ఒక బాలుని, ఒక ప్రాణం పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. అత్యంత బాధపడే విషయం, అత్యంత విషాదకరమైనటువంటి వార్తగా మిగిలిండేది. కానీ రిస్క్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అది చూస్తుంటేనే ఎంత దారుణంగా ఉందో చూడండి. ఆ విజువల్ చూస్తుంటేనే, ఆ వరద ప్రవాహం చూస్తుంటేనే ఎంత ప్రమాదం ఉందో కూడా వాళ్ళకి అర్థమవుతోంది. సో వెంటనే హెలికాప్టర్ని రప్పించి ఆ బాలుని అందులో ఎక్కించి మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ బాలుని విజయవంతంగా కాపాడినటువంటి పరిస్థితి ఉంది.